శ్రీ గురువే నమః. మాణిక్యవీణాముపలాలయంతి మదాలసాల మంజుల వాగ్విలాస. శ్రవణ ఫలితం వేదానికి ఉపాంగమైన జ్యోతిష శాస్త్రమే పంచాంగానికి ఆధారం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 అంగాలు गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे. నేనిప్పుడు చాక్లెట్స్ పిల్ల. నేను చాక్లెట్స్ నుంచి కొన్ని కథలు చెప్పబోతున్నాను. అందరు పిల్లకాయలు వాళ్ళు పోయిన బాత్రూమ్ని వాళ్ళే కడుగుతారు. అందరు పిల్లకాయలు వాళ్ళు తినిన ప్లేట్లు వాళ్ళే కడుగుతారు. పుత్రుడుగా అయోధ్యను జన్మించాను. నా పుట్టినరోజుని శ్రీరామనవమిగా కొలుస్తున్నారు. నా ధర్మపత్ని పేరు సీతాదేవి. నా పిల్లల పేరు దవా కుష. నా భక్తులు అందరూ సకల ఆరోగ్యంతో ఐశ్వర్యంతో బాగుండాలని నేను జీవిస్తున్నాను. ధన్యవాదములు. కార్యక్రమాల్లో సేవలు అందించుచు తెలుగు వారిని ప్రోత్సహిస్తాను. చెన్నైకు ఆహ్వానించి తెలుగు వెలుగు బిరుదుతో 1000 మందిని సత్కరించారు. భక్త ప్రహ్లాద, సీతారాములు, మోహిని భస్మాసర, భక్త రావాలి. మన పేట వాస్తవులు ఎంతో ఉత్సాహంగా దాదాపు 50-60 సంవత్సరాల పైనే ఈ ఉగాది కార్యక్రమం నిర్వహిస్తూ వచ్చారు. మాకు పెద్దవారంతా ఎంతో ముందు నడిపించారు. మేము అప్పుడు జూనియర్లుగా ఉండి సీనియర్లు అయ్యి నాకు వెనకాల వీళ్ళకి దారి చూపిస్తూ వాళ్ళు వెనకాల కంటిన్యూ చేస్తారు. ఇలాగే మీ సహకారం ఉండాలని ప్రార్థిస్తున్నాను. మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళహారతులు. ఇక్కడ విచ్చేసిన ఈ పాత చాకలిపేట తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ నమస్కారం. మిత్రులారా, నేను 73 సర్ త్యాగరాయ కళాశాల విద్యార్థిని. సర్ త్యాగరాయ కళాశాల విద్యార్థిగా నా బాల్య
విద్యార్థి దశను ముగించుకున్నాను. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే 50 ఏళ్ల క్రితం నుంచి పాత చాకలిపేట నాకు పరిచయం. కానీ ఒక మహా వ్యక్తి, ఒక నిస్వార్థ జీవి, తెలుగు భాషకు జీవం పోసిన పేరిశెట్ల భాస్కరుడు అనే వ్యక్తి, భాస్కరుడు నాకు ఈ పాతల చాకలిపేటలో అడుగు పెట్టేందుకు మార్గదర్శి. పాత చాకలిపేటలో నేను అడుగు పెట్టేందుకు మార్గదర్శి. నాడు అప్పటి నుండి చాలా మంది ప్రముఖులు, మైలాంగం రామదాస్, ఎస్విఎం నరసింహయ్య, మత్సా భూపాల్ గారు, పెద్దలు సజ్జా వెంకటేశ్వరులు, గుల్లపల్ల జగదీష్ వారు వచ్చి ఉంటారా, బ్రాహ్మణపల్లి ప్రతాప్, ఈ అధ్యక్షత వహించి ఉన్న నందీశ్వర్ గారు, నందివర్మ గారు కూడా నాకు నా మిత్రుడు భాస్కరుడి వల్లే పరిచయం. ఈ మైలాంగం రామదాస్ అందరూ నాట్యం చేసిన చిన్నారులు, అలాగే మన బాలసుబ్రహ్మణ్యం గారి పాట శివరంజన్లో పాడిన వారికి, అలసి సొలసి వచ్చి ఎంతో ఆనందంగా కూర్చున్న పెద్దలకు, మన హిందూ సంప్రదాయ దుస్తులతో వచ్చి అందరినీ సంతోషంగా ఆహ్వానించు మహిళలకు, వేదికను అలంకరించు పెద్దలకు మరొకసారి ప్రత్యేక వందనాలు. నేను తమిళనాడు స్టేట్ తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. మరలా మీ కార్యక్రమాలు ఎప్పుడు సార్ అని చిన్నారులు పెద్దలు ఫోన్ చేసి అడిగేంత వరకు ఎదిగినాను. ఆంధ్రాలో పుట్టి చెన్నైలో జననివాసం ఏర్పడుతున్నాను. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష తీయదనాన్ని మాతృభాషలో చదువుతున్న చిన్నారుల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాను. మన తెలుగు దేశం గర్వపడేలా, మన తెలుగు జాతి గర్వపడేలా చిన్నారులతో కలిసి వారిని ప్రోత్సహిస్తూ తెలుగు సాహిత్యానికి మాధుర్యం అద్దిన పూల తోటలో వికసించే పువ్వునే మీరంతా. నా మాతృభాష కోసమే నేను సేవ చేయటమే భోజన సుకృతం. చిన్న వయసులోనే నాకు గురువు గారు కామ్రేడ్ నాకు చెప్పండి, మీకు తెలుగే మాట్లాడాలా అన్నాడు. అప్పుడు ఈ విధంగానే పుట్టాడు. తెలుగు లేకపోతే తెలుగు చదవలేదు. ఇట్లా మాట్లాడతాము కాబట్టి తెలుగు వచ్చింది కాబట్టి రాయి తెలుగు చదవని తెలుగు, తెలుగు మాట్లాడతాం. కాబట్టి తప్పు కనుక్కోవద్దు. మన నందివర్మ డాక్టర్ చెప్పిన మాట అదే కథే, నాకు కూడా అదే కథే. బట్ చాలా సంతోషం కూడా అది. ఐ మీన్ మన బిడ్డలకి అన్ని గేమ్స్ లో మన పేరెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా నా ఒక రిక్వెస్ట్ ఏమంటే, మన పిల్లకాయలు అఫ్కోర్స్ నేను గ్రాండ్ ఫాదర్ అయిపోయినాను. నా కొడుకు కోడలు మనకు తప్పే చెప్పడం ఉంది. ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళ పని, వాళ్ళ ఐటీ పని, వాళ్ళు బిజీగా ఉంటారు. మన ముసలిగా ఏమార్గం ఉండదు. మనం ఏం చేయాలంటే, మనకి పని లేదు, మన బిడ్డలకి గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాటర్ మనం కూడా నేర్పించాలి. పంటలు చెప్పేది నైట్ లో వల్ల పెట్టేటప్పుడు నా కథ కథనామ కథ, మన ఆ కాలంలో భుజ వస్తాడు చూడు, అదొక చూడదు, ఏదో ఒక తెలుగు మాట్లాడాల. పట్ట పావకి కిషోర చంద్రశేఖర్ పతి క్షణం మామా నందిని విలాసబంతు పురత్తిగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపా కటాక్ష ధోరణి. సత్యాగ్రహ కళా పరిషత్ ఉత్తర మద్రాసు ఉగాది మహోత్సవ కార్యనిర్వాహక వర్గం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి క్రోధీ నామ ఉగాది వేడుకలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనమందరము తెలుగు వారందరినీ సంవత్సరంలో ఒక రోజు అందరినీ ఒక చోట ఏర్పరిచి వారి భావాలను పంచుకోవడం ముఖ్య ఉద్దేశంతో ఉగాది ఉత్సవాలు ఉత్తర మద్రాసు ఉగాది కార్యనిర్వాహకం వర్గం 60 సంవత్సరములుగా చేస్తూ వస్తున్నారు. గత కొన్ని కారణాల వల్ల కానివ్వండి,
తదితర కారణాలు కానివ్వండి మధ్యలో ఒక 5 ఏళ్ల పాటు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం గావించుతున్నటువంటి మా సభ్యులందరికీ నేను పేరు పేరున సదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నారులకు మేము నిర్వహించేటటువంటి వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనము తదితర పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరికీ వారికి తర్ఫీదు ఇస్తున్నటువంటి బృందం శ్రీమతి గజలక్ష్మి బృందం గారికి, తరువాత మేము అడిగిన వెంటనే చందూస్ నాట్యాలయ వారు తమ బృందంతో వచ్చి ఇక్కడ నాట్య ప్రదర్శన గావిస్తున్నటువంటి వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మున్ముందు జరగబోయేటటువంటి కార్యక్రమాలు కూడా మాకు మీ చేయూత సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం.